News4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మాకు హ్యాట్రిక్ ఖాయం, మోదీ ధీమా. వడ్లు కొనుగోలు సీఎం రేవంత్ సర్కార్ విఫలం, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏపీలో పలువురు అధికారుల బదిలీలు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు, భువనేశ్వర్. రాయబరేలీ ప్రజలు ప్రధానిని ఎన్నుకున్నారంటూ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించి తీరుతుందని అన్నారు. ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారని అన్నారు. पूरी कांग्रेस परिवार की इज्जत बचाने में लगी हुई है, लेकिन फिर भी हर चुनाव में दो लड़कों की जोड़ी लॉन्च हो जाती है, क्योंकि कांग्रेस और सपा दोनों की कुंडली मिलती है, सारे गुण मिलते हैं. ये दोनों परिवारवाद को समर्पित है, दोनों भ्रष्टाचार के लिए राजनीति में हैं, दोनों अपने वोट बैंक को खुश करने के लिए कुछ भी कर सकते, दोनों अपराधियों और माफियाओं को बढ़ावा देते हैं, और सपा कांग्रेस दोनों आतंकवादियों की उतनी ही हमदर्द है. इसलिए जब सपा कांग्रेस सत्ता में आती है तो आतंकवादियों को खुली छूट मिल जाती है. और सपा का तो सिद्धांत ही रहा है, उत्तर प्रदेश का बच्चा बच्चा जानता है, उनका तो गवर्नेंस का मॉडल ही था, वन डिस्ट्रिक्ट वन माफिया. हर जिलों को ये लोग एक गुंडे माफिया को ठेके पर दे देते हैं. माफिया व्यापारियों से वसूली करते हैं, अपहरण उद्योग शुरू हो जाता है, फिरौती वसूली जाती है, हमारी बहन बेटियों का घर से निकलना मुश्किल हो जाता है. आप सबने वो दिन देखे हैं, लेकिन जब से हमारे योगी जी, हमारे केशव प्रसाद मौर्य, यहां जब से भाजपा की सरकार आई है, आजकल ये माफिया माफी मांगते घूम रहे हैं, लेकिन सपा का माफिया मोह अभी खत्म नहीं हुआ है. इनके मुखिया माफिया की कब्र पर फातिहा पढ़ते घूम रहे हैं. భారత్లో రానున్న బుల్లెట్ ట్రైన్ రూట్లు ఇవే. భారత్లో రానున్న బుల్లెట్ ట్రైన్ రూట్ల వివరాలు ఇండియా టేక్ అండ్ ఇన్ఫ్రా ప్రకటించింది. ఢిల్లీ టు అహ్మదాబాద్ 878 కిలోమీటర్లు, ఢిల్లీ టు అమృత్సర్ 459 కిలోమీటర్లు, ఢిల్లీ టు వారణాసి 800 కిలోమీటర్లు, వారణాసి టు హౌరా 760 కిలోమీటర్లు, ముంబై టు నాగ్పూర్ 765 కిలోమీటర్లు, ముంబై టు హైదరాబాద్ 671 కిలోమీటర్లు, చెన్నై, బెంగళూరు, మైసూర్ 435 కిలోమీటర్లు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్ల కొనుగోలులో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు. ఎన్నడూ పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ నడుపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్తో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీజేపీలో టచ్లో ఉన్నారంటూ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమన్నారు. రైతాంగం మీద అరాచకాలు చేస్తున్న సంగతి కల్లారా చూస్తున్నాం. గత 45 రోజుల నుంచి రైతులు పండించిన పంటని కళ్ళలో పోసుకొని కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు జరగక
ఒకవైపు అకాల వర్షాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి చూస్తున్నాం. సమయానికి లారీలు లేవని, సమయానికి బస్తాలు లేవని, రకరకాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రాత్రింబవలు కుప్పల కాట కావలు కాస్తూ రైతుల గోస వర్ణాతీతంగా ఉన్నది. మొన్ననే మనం చూసినాం, ధాన్యం దగ్గర కావలున్నటువంటి తాత మన్మన్ మీద పిడుగుబడి చనిపోయిన సంగతి విషాదకరమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం. దీనంతటికీ కారణం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళాల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇంత ఎండలు కాస్తున్నటువంటి సమయంలో తేమ ఉందని, తెప్ప ఉన్నదని రకరకాలుగా రైతాంగానికి అబద్ధం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నది. ఈ అంశం మీద అధికారులను, కలెక్టర్లను ఎన్నిసార్లు అడిగినా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతాంగం గతంలో ఇదే మాదిరిగా మమ్మల్ని దోచుకున్నామని ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే ఈ ప్రభుత్వం వచ్చి మార్పు లేదు, ఇంకా కిలో పెంచిందని అంటున్నారు. గతంలో 42-43 కిలోలు జోకితే ఇప్పుడు 44 కిలోల వరకు జోకుతున్నారట. ఒకసారి కళ్ళంలో జోకిన తర్వాత మళ్ళీ రైస్ మిల్కి వెళ్తే రైస్ మిల్లోడు అక్కడ ఉన్నటువంటి లారీని అన్లోడ్ చేయకుండా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి 2 కిలోలు 3 కిలోలు తగ్గిస్తున్నట్టుగా వీళ్ళకి వార్తలు వస్తున్నాయి. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని ఆమె అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేకపోయిందని రామరమ్మ విమర్శించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా విజయశాంతి స్పందించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్ పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ పెట్టుపడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్ శివశంకర్ను ఏపీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయనను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్నాడు జాయింట్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్తో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణకాంత్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జోరువాన పడడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసి ముద్దయింది. స్వామివారి దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. దాదాపు 2 గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో మంచు, చల్లని వాతావరణం నెలకొంది.
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీజీ ఆదేశించిన ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. జీఎండీ పెద్దిరెడ్డి కనుసంగంలో ఇసుక దోపిడీ జరుగుతుందని విమర్శించారు. చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో. 2023 మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1,000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. కార్పొరేటర్ శ్రవణ్ అక్రమ అరెస్టును ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఓ ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా ఇలా అరెస్ట్ చేయడం సరైంది కాదని ఈటెల అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు మానుకోవాలని, వెంటనే శ్రవణ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దొంగలాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం, ఎవరికి చెప్పకుండా ఉండడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేటువంటిది నీచమైన చర్య. ఇవాళ ఇతర పార్టీల నాయకులను హరాస్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసినాం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ఒరవడిలో అదే పద్ధతిలో పోతున్నది కనబడతా ఉంది. నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు, బాధపెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి దాడి చేసిన పోలీసులు, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సీసీటీవీని పగలగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్న పెద్దారెడ్డి అనుచరులు. వీడియో ఫుటేజ్లతో ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ లీగల్ సెల్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీ ఫుటేజ్. మాకు హ్యాట్రిక్ ఖాయం, మోదీ ధీమా. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం, ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ఏపీలో పలువురు అధికారుల బదిలీలు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు, భువనేశ్వర్. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.